బ్రేకింగ్ తాడిపత్రి పాలిటిక్స్ లో ఇవాళ బిగ్ డే. ఎస్, 1 ఇయర్ తర్వాత నేడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టబోతున్నారు. దాంతో తాడిపత్రిలో నేడు పొలిటికల్ హీట్ మామూలుగా ఉండేలా కనిపించడం లేదు. పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లేందుకు ఇటీవల హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన ఇవాళ ఉదయం 10 గంటలకు తాడిపత్రికి వెళ్లబోతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అదే టైంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. శివుని విగ్రహం ప్రారంభోత్సవంలో ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు. దాంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పోలీసులు టెన్షన్ పడుతున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వబోను అంటూ గతంలో జేసీ చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఇవాళ తాడిపత్రిలో ఏం జరగనుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. తాడిపత్రి రాజకీయాల్లో ఒక ఉత్కంఠ కలిగిస్తుంది ఈరోజు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంవత్సరం తర్వాత తాడిపత్రిలో అడుగు పెట్టబోతున్నారు హైకోర్టు అనుమతితో. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుని గుడి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులు ఒకేసారి తాడిపత్రిలో కార్యక్రమాలు పెట్టుకున్న నేపథ్యంలో ఒక సర్వత్రా ఉత్కంఠ మనకు కనిపిస్తోంది. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం ఇస్తారు. ఎస్ యోగానంద్, ఇద్దరు నాయకులు వాళ్ళ తాడిపత్రిలో ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతానని కేతిరెడ్డి అంటున్నారు, తర్వాత పెద్దారెడ్డి అంటున్నారు, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా నా ప్రోగ్రాం ఖచ్చితంగా నిర్వహించి తీరుతానంటున్నారు. సో దీంతో అక్కడ ఎటువంటి ఉత్కంఠకర పరిస్థితులు ఈ సమయాన్ని కనిపిస్తున్నాయి? అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనము అయితే తిమ్మంపల్లి కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామంలో ఉన్న భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఆయన్ను ఉదయం 10-11 గంటల మధ్య నుంచి కూడా తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేవలం 5 వాహనాలు 50 నుంచి 60 మంది అనుచరుల దాకా మాత్రమే ఉండాలంటే కూడా హైకోర్టు షరతు పెట్టేట్టు కూడా మాకు సమాచారం అందుతోంది. దాని ప్రకారమే భారీ పోలీస్ బందోబస్తు మధ్య కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తిమ్మంపల్లి స్వగ్రామం నుంచి కూడా తాడిపత్రి పట్టణానికి వెళ్ళున్నారు. సుమారుగా 14 నుంచి 15 నెలల కాలంలో ఆయన ఎప్పుడు కూడా కేవలం ఒకసారి మాత్రమే తాడిపత్రి వెళ్ళి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడ తాడిపత్రిలో పట్టణంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. సుమారుగా 5 నుంచి 600 మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ముళ్ళ కంచెలు అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్స్ ప్రాబ్లమ్స్ ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఎందుకంటే ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒక శివుని విగ్రహాన్ని ఓపెనింగ్ పెట్టుకున్నాడు. ఆ కార్యక్రమం కూడా అదే సమయంలో ఉండటంతో పోలీసులకు ఇది పెద్ద సవాల్గా మారని చెప్పొచ్చు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు రిక్వెస్ట్ చేసినప్పుడు మా సమాచారం అందుతుంది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే సమయం మార్చుకోవాలి. అయితే ప్రస్తుతం 10 నుంచి 11 మధ్యలో ఉందో ఆ సమయాన్ని కాస్త పెంచుకోవాలి, మధ్యాహ్నం పైన పెట్టుకోవాలి అంటూ కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా మాకు తెలుస్తుంది. అయితే దానికి ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు కూడా ఇప్పటివరకు మనకు సమాచారం లేదు. ప్రస్తుతానికి అయితే పోలీసులు మాత్రం ఇరువురి ఇళ్ల వద్ద కూడా అక్కడ ఏదైతే కాలేజ్ గ్రౌండ్ ఉందో ఇరువురి ఇల్లు కూడా ఎదురు ఉంటాయి కాబట్టి ఆ కాలేజ్ గ్రౌండ్స్ ఉందో ఆ కాలేజ్ గ్రౌండ్స్ లో కూడా పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే పట్టణంలో వర్షం పడుతుంది కాబట్టి ఆ పోలీసులు కూడా ఎక్కడ కూడా వర్షం పడినా కూడా విరవకుండా ఇరువురి ఇంటి వద్ద కూడా అందులో తాడిపత్రి పట్టణంలో కీలక కూడలలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కల్పిస్తూ ఎవరు కూడా అవాంఛనీయ ఘటన ఎక్కడ కూడా చోటు చేసుకుంటా కార్యకర్తలు కూడా మొబిలైజ్ కాకుండా కూడా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా చూస్తున్న పెద్దారెడ్డి కూడా పార్కుల్లో కొంతమంది కార్యకర్తలు సమావేశమై ఉన్నారు. ఆ పార్కులో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ నుంచి కనీసం ఎగ్జాక్ట్లీ 9 గంటకి 9:30 మధ్యలో ప్రాంతంలో బయలుదేరాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 9:30 కంటే ఇక్కడ నుంచి వెళ్లేందుకు సుమారు గంట సమయం పడుతుంది కాబట్టి ఆలోపే అంటే పోలీసులు ఇచ్చిన సమయం మేరకే అక్కడికి వెళ్లేందుకు కూడా ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ పట్టణంలో ఏం జరగబోతోంది, ఏమన్నా పోలీసుల చర్యలకు మించి ఏమన్నా ఉంటాయా లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు రిక్వెస్ట్ చేస్తారా, ఇప్పుడు ఏం జరగబోతున్నది కూడా తీవ్ర ఉత్కంఠగా మరి చెప్పొచ్చు. రాజేష్, పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా టెక్నాలజీ కూడా వాడుతున్నారు. ఎవరు కూడా ఎక్కడ యోగానంద్, అయితే రెండు నాయకుల వర్గీయులు ఏమంటున్నారు? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రము ఆ సమయంలోనే అడుగు పెట్టవచ్చు అనేది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో మరి ఇప్పుడు పెద్దారెడ్డి
వర్గీయులు పెద్దారెడ్డి అనుచరులు ఏమంటున్నారు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా శివుని విగ్రహం ప్రారంభోత్సవంలో ఆయన కూడా పాల్గొనబోతున్నారు. సో ఆయన వర్గీయులు ఏమంటున్నారు? ఏమైనా శాంతి పాటించేటువంటి అవకాశం ఉందా? ఒక సామరస్యపూర్వక వాతావరణానికి ఆ ఇరువురి నాయకుల సపోర్టర్స్, ఫాలోవర్స్, కార్యకర్తలు ఏమన్నా సహకరించే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే హైకోర్టు ఆర్డర్స్ స్పష్టంగా ఉంది. పెద్దారెడ్డి కేవలం 50 నుంచి 60 మందితో మాత్రమే పెద్ద తాడిపత్రి వెళ్లాలంటే కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా తమ అనుచరులకు, వైసీపీ కార్యకర్తలు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా చట్టాన్ని మీరద్దండి, మనము శాంతికి విఘాతం కలిగించేద్దామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుని విగ్రహం ఏదైతే భక్తి కార్యక్రమం దానికి ఎందుకు మీరు ఆటంకం కల్పిస్తున్నారంటూ కూడా ఆయనకు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇరువురి మధ్య ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే ఈ కార్యకర్త సమన్వయం పాటిస్తే కన్నా మొత్తం క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. కానీ కార్యకర్తలకు ఈ నాయకులు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పి ఉంచారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే కన్నా తాడిపత్రిలో నివురుగప్పి నిప్పులో ఉంది పరిస్థితి ఉంది రాజేష్. రైట్, ఇది యోగానంద్ ఇప్పుడు ఎవరిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం, ఎందుకంటే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు అనుమతితో ఆయన వస్తున్నారు. పర్టికులర్ సమయంలో అక్కడ అడుగు పెట్టవచ్చు అనేది హైకోర్టు కూడా ఇచ్చినటువంటి ఉత్తర్వులు. కానీ మరి ఇప్పుడు శివుని విగ్రహం ఆవిష్కరణ అనేది వాయిదా వేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? సో అది ఎప్పుడు ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్, ఎన్ని రోజుల ముందు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం అది? అంటే హైకోర్టు ఆర్డర్స్ రాక మునుపే ఆ కార్యక్రమం జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిక్స్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. శివుని ధ్యాన ముద్రలో శివుని విగ్రహాన్ని ఓపెన్ చేసేందుకు హైకోర్టు ఆర్డర్స్ రాక మునుపే, అంటే సుమారుగా వారం కంటే మునుపే ఈ పరిస్థితి అంతా కూడా ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నట్లు ఉంది. అయితే పోలీసులు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నాడు, ఇది ముందే ఫిక్స్ చేసిన కార్యక్రమం, దీనికి మీరు ఎందుకు ఆటంకాలు కల్పిస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే అంటే కార్యకర్తల పోలీసులు మొత్తం ఎవరికి చెప్పకుండా ఇరు వర్గాలకు కూడా సమయంతో పాల్గొనంటే ఒక వర్గాన్ని కాకుండా ఇరు వర్గాల నాయకులను కూడా వాళ్ళకి సముదాయించే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా కార్యకర్తలు మొబిలైజ్ చేయొద్దండి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాల మేరకు మేము పాటించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా దీన్ని మీరు చేయొద్దండు ఇరువురు కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రాజేష్, ప్రస్తుతం అయితే పట్టణంలో కానీ తిమ్మంపల్లిలో కానీ రెండు చోట్ల కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది రాజేష్.